తండ్రి, మా జీవితంలో తగినటువంటి సంగతులు ఈ రాత్రి మీరు మాకు అందించండి. Break the power of the devil in our lives. తండ్రి, మా జీవితంలో ఉన్న చీకటి శక్తులను అవి దేవా తొలగిపోవును గాక. Open the windows of heaven. పరలోకపు ద్వారములు తెరవండి నాయనా. Let your blessings pour upon us. దేవా, నీ యొక్క ఆశీర్వాదములు మా మీద కుమ్మరించబడును గాక. Bless your servant, our pastor here. దేవా, ఇక్కడున్న స్థానిక దైవజనుడు మా పాస్టర్ గారిని మీరు ఆశీర్వదించండి. Bless other pastors, your servants tonight. అలాగే ఇతర సేవకులు ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన దైవజనులను మీరు దీవించండి. Bless this congregation. అతని యొక్క సమాజములన్నిటిని దీవించండి. May you visit them in a wonderful way. అద్భుత రీతిగా నీవు వారిని దర్శించుదువుగాక. Prosper their families. వారి కుటుంబాలను వర్ధిల్లింప చేయండి. Grant their heart desire. వారి హృదయ ఆశలు తీర్చబడునుగాక. May you please fight their battle. వారి ప్రతి పోరాటములో మీరు పోరాడండి నాయన. Keep them, O Lord, in Christian victory. దేవా, వారి జీవితములో క్రైస్తవ విజయములు అనేకములు కలిగి ఉందురుగాక. Bless us tonight. ఈ రాత్రి మమ్ములను కూడా దీవించండి. Help me help my interpreter. నాకును నా అనువాదకుడును మీరు సహాయము చేయండి. Make this service a blessing. ఈ కూడిక దీవెనగా ఉండునుగాక. If some are still coming on the way, may you bring them here safely. దేవా, ఏదైనా మా మార్గములో అడ్డొచ్చిన ఎడల దానిని మీరు తొలగించుదురుగాక. Those who are connected with us in the internet, may you also visit them. దేవా, ఎవరైతే మరి యొక్క నాయన ఇంటర్నెట్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్నారో ఆ బిడ్డలను కూడా మీరు దీవించుదురుగాక. At the end of the service, may we give you the glory. ఈ దేవ ఈ కూడిక ముగింపులో నీకు మహిమ స్తుతి ఘనతలు చెల్లించుదుముగాక. In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. సంగమం Amen. ఆమేన్ చెప్పుదురుగాక. ఆమేన్. Amen. So I will not keep you standing. మిమ్మల్ని ఎక్కువసేపు నిలబెట్టను కానీ If you have your Bibles with you, మీ పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే we are turning to the book of 1 John. మొదటి యోహాను పత్రిక 1 చదువుతా. John మొదటి యోహాను పత్రిక chapter 1, 1వ అధ్యాయము beginning from verse 5 to the end. 5వ వచనము నుండి చివరి వచనం వరకు చదువుదాం. 1 John chapter 1 verse 5. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. Amen. ఆమేన్. They are still trying to get it, so we're waiting for them. మీకోసం చూస్తున్నారంట, ఆయన ఇంకా తీసి వాళ్ళు తీస్తానే ఉన్నారని. తీసిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. Amen. All right. This then is the message which we have heard of him and declare unto you, that God is light, and in him is no darkness at all. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. If we say that we have fellowship with him and walk in darkness, we lie and do not the truth. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. But if we walk in the light, as he is in the light, we have fellowship one with another, and the blood of Jesus Christ, his Son, cleanseth us from all sin. అయితే మనము వెలుగులోనున్న ప్రకారము మనలను మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. If we say we have no sin, we deceive ourselves, and the truth is not in us. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. Now watch. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి
సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. If we say we have not sinned, we make him a liar and his word is not in us. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయు వారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. May the Lord add his blessings to the reading of his holy word. మరి చదవబడిన ఈ పరిశుద్ధ వాక్యానికి దేవుడు తన ఆశీర్వాదమును జత చేయును గాక. Amen. God bless you. You may please be seated. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి అందరూ కూర్చోండి. Tonight we like to welcome everyone into the house of the Lord in the name of Jesus Christ. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని కూడి వచ్చిన వారందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ మరి ఆయన సన్నిధిలోనికి ఆహ్వానిస్తా ఉన్నాను. And I want to thank the Lord for giving us this opportunity to be in the midst of the people of God. మరి దేవుని ప్రజలైన మీ మధ్యలో ఉండడానికి దేవుడి రాత్రి నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నేను ఎల్లప్పుడూ రుణస్తున్నై ఉన్నాను. And I want to appreciate our dear pastor, sir, మరి అలాగే for the దైవజనుడు privilege to come and be of service. మరి మీ పాస్టర్ గారు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి పాస్టర్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు. Believing God that he will make us a blessing. అవునండి, దేవుని నమ్ముట వలన అది మనకు దీవెనగా ఉండాలి. Appreciate our dear pastors. మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు కూడా నేను ప్రేమతో Glad అభినందిస్తున్నాను. to see you all one more మిమ్మల్ని time. అందరినీ మరొక మారు చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. Appreciate Brother William, అలాగే విలియంను బట్టి, who is my official host in India, మరి భారతదేశంలో నా అధికారిక పూర్వీకమైనటువంటి సహోదరుడు, with his able assistant Brother Joshua. మరి నా తోటి సహకారిగా ఉన్న జాషువాని బట్టి కూడా నేను దేవుడిని అభినందిస్తున్నాను. They've been giving me all the cares. మరి వాళ్ళు నన్ను చాలా చక్కగా చూసుకుంటున్నారు. I mean, that is available anywhere. మరి అది అన్ని చోట్ల దొరకదు. And I appreciate God for them. మరి అందుని బట్టి వారిని బట్టి దేవుడిని నేను అభినందిస్తున్నాను. Appreciate all the churches we have visited, the pastors and everyone. మరి మేము దర్శించిన సంఘాలు, మేము దర్శించిన సేవకులు, వారి కుటుంబాలందరినీ కూడా నేను ప్రేమతో ఈ రాత్రి ప్రశంసిస్తున్నాను. We were with one of the pastors last night and they gave us such a good welcome, hospitality, cares and everything. May the Lord bless him also. మరి దేవుడు ఆ కలిసిన దైవజనులందరిలో ఒక మంచి సేవకుడు రాత్రికాల సమయంలో మమ్మల్ని చేర్చుకుని మాకు ఆతిథ్యం ఇచ్చి మా పట్ల గౌరవం చూపినటువంటి ఆ దైవజనుని దేవుడు ఆశీర్వదించును గాక. And I appreciate all of you for coming to church. మరి మీరందరూ కూడా ఈ రాత్రి చర్చికి వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక. Your coming is an encouragement. మీ రాక నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. If you are not here, we cannot be here. మరి మీరే కనుక ఈ రాత్రి లేకపోతే మేము ఇక్కడ ఉండేవారము కాదు. So thank you for coming. కాబట్టి మీరు అందరూ ఈ రాత్రి కూటానికి వచ్చినందుకు మీకు పెద్ద వందనాలు. You did not come to see the preacher. మీరు బోధకుని చూడడానికి రాలేదు. You came to see Christ. మీరు ఎంతమంది క్రీస్తుని చూడాలని వచ్చారు? And I pray tonight అయితే నేను ప్రార్థన చేస్తున్నాను that the Lord will reveal himself to you. దేవుడి రాత్రి మీకు బయలుపరచుకొనును గాక. In the name of Jesus Christ. యేసు నామములో అది జరుగును గాక. Thank you. Thank you. Thank you for coming. మరి వచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు వందనాలు వందనాలు. I bring greetings from Nigeria. మరి వారి దేశమైన నైజీరియా నుండి మీకు శుభములు కలుగును గాక. From all the pastors, all the saints. మరి అక్కడ ఉన్నటువంటి పాస్టర్లందరూ, అక్కడ ఉన్న విశ్వాసులందరూ, from our local assembly. ఆయన స్థానిక సంఘాల నుండి. On my way coming, my wife spoke with me. He told me to greet everybody. మరి ఇప్పుడు వచ్చే దారిలో ఆయన భార్య చెప్పిందంట మిమ్మల్ని అందరినీ అడిగానని చెప్పమంది ఆవిడ. My parents also spoke with me along the way. They told me to greet you all. మరి వచ్చే దారిలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా మిమ్మల్ని అందరికీ అడిగానని చెప్పమన్నారు. So we are glad to be here. మరి మీ అందరితో ఉండటం చాలా సంతోషంగా ఉంది. Tonight, by the grace of God, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి I just want to encourage you మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించాలని ఇష్టపడుతున్నాను. unto righteousness. నీతిమంతులుగా మనము తీర్చబడుదుము గాక. So I want to speak on the power of confession. మరి ఒప్పుకోలు యొక్క శక్తి గురించి నేను ఈ యొక్క రాత్రి కాలంలో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. The power of confession. ఒప్పుకొనుటలో ఉన్న శక్తి.
You might have heard it in various ways, మీరు అనేక విధానాలుగా ఈ మాట గురించి వినే ఉండొచ్చు. but I pray God helps me to also bring a blessing for you in it. కానీ ఈ రాత్రి నేను బోధించే దాని వలన కూడా దేవుడు మిమ్మలను ఏదో ఒక విధంగా దీవించబడుదురుగాక. The prophet of the Lord told us మరి మన యొక్క ప్రవక్త అయినటువంటి దేవుని ప్రవక్త చెప్పాడు, the devil cannot set a foot on you ఆ, to hurt you, to attack you, to afflict you, until first you get out of his word, of God's word. ఎస్, నీవు దేవుని వాక్యమును విడిచిపెట్టి బయటకు వచ్చేంత వరకు దయ్యము నిన్ను తాకలేడు, దయ్యము నీ మీద కాలు మోపలేడు, నిన్ను ఏ విధంగా నువ్వు శోధించలేడు. నువ్వు వాక్యము క్రింద ఉన్నంత వరకు వాడు నీకు ఏ హానియు చెయ్యలేడు. Watch when anything happens in your life. నీ జీవితంలో ఎన్నడైనా ఏదైనా జరుగుతుందన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా గమనించు. There are many times when things happen to us, మనకి మన జీవితంలో అనేక సార్లు ఎన్నో కార్యాలు జరుగుతాయి. we are quick to say it is the will of God. వెంటనే మనం ఏమనేస్తామంటే ఏదైనా జరిగినప్పుడు ఇది దేవుని చిత్తమేమో అంటాం. It is God that brought it. మరి దేవుడే ఈ కార్యాన్ని చేశాడేమో అనేస్తాం. But sometimes కానీ కొన్నిసార్లు it is our actions అవి మన క్రియలను బట్టి, or our reactions, మన యొక్క ప్రక్రియలను బట్టి what we should do ఏది చెయ్యాలో that we didn't do, అది చేయకపోతే, or what we should not have done అసలు మనం ఏది చేసి ఉండకూడదో that we did, అది మనము చేస్తే, that brings those things. నువ్వు చెయ్యకూడని దాన్ని చేసినప్పుడు, చెయ్యాల్సిన దాన్ని చేయనప్పుడు జరిగే కార్యాలు అవే. So that you will know how to handle every situation. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉండాలంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనగలిగే స్థితిలో నువ్వు ఉండాలి. You must first watch it when anything happens. నీవు ఎలా ఎదురు చూడాలంటే ఏ క్షణంలో ఏది జరిగినా నేను సిద్ధమే అని నువ్వు ఉండాలి. There is nothing that happened in your life ఎస్, ఏది కూడా నీ జీవితంలో ఓరకనే జరగదు, that has no reason, ఏ కారణము లేకుండా ఏది జరగదు. and you are either the reason or God is the reason. నీ జీవితంలో ఏది జరిగినా దానికి కారణం నీవైనా అయి ఉండాలి, లేదా నిన్ను కన్న దేవుడైనా అయి ఉండాలి. If it is not God, it is you. ఇక దేవుడు కాకపోతే నీ వల్లే ఆ కారణము జరిగినట్టు. I will give you an example. ఒక ఉపమానాన్ని ఇస్తాను. Job యోబు was a believer like us, అతడు మన వంటి ఒక విశ్వాసి అయి ఉన్నాడు, a righteous man, ఒక నీతిమంతుడు, బేస్ పెంచరా, a committed man, ఓ దేవుని విషయంలో నమ్మకస్తుడు. that God himself దేవుడే స్వయముగా could testify about his life. యోబు యొక్క జీవితం గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చే స్థితిలో ఉన్నాడు యోబు. Brethren, God testified about Job before men and even before Satan. అసలు ఒక మనుషుడు కాదు, ఒక సాతాను కాదు, ఏ ఒక్కరు యోబు గురించి మాట్లాడక మునిపే దేవుడే యోబు పక్షమున సాక్ష్యం ఇస్తున్నాడు. But Job entered into a problem. అయితే అయినప్పటికీ యోబు ఒక సమస్యలో ఇరుక్కున్నాడు. When he entered into a problem, ఎప్పుడైతే ఒక సమస్యలోకి ప్రవేశించాడో, the first thing he did was to search himself. అతడు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే తన్ను తాను పరీక్షించుకున్నాడు. When he searched his life, ఎప్పుడైతే తన జీవితాన్ని పరీక్షించుకుంటున్నాడో, and he realized అతడు గ్రహించాడు that he didn't do anything wrong, అసలు నేను ఏ పొరపాటు తప్పు నా జీవితంలో చేయలేదని గ్రహించాడు. because Job qualified for the righteousness of that generation. ఎందుకంటే యోబు తరములో ఉన్న వారందరిలో యోబు ఎలాంటి వాడంటే తన ప్రవర్తన జీవిత విషయంలో తన వంటి యథార్థవంతుడు లేడు. Yeah, he placed his family under the blood. ఓ తన కుటుంబమును, తన తరము వారందరికంటే యోబు తన కుటుంబమును రక్తము క్రింద పెట్టాడు. He was walking in the light. అతడు వెలుగులో నడిచాడు. He was walking in the way. అతడు వాక్యమందు నిలబడ్డాడు. And the Bible said, బైబిలే సెలవిస్తుంది, if we walk in the light నీవు వెలుగులో నడిచిన ప్రకారము, by obeying the word, నువ్వు వాక్యమునకు లోబడినప్పుడు we have an atonement. మనకు ఒక ప్రాయశ్చిత్తమున్నది. It covers us. అది మనలను కప్పుచున్నది. It protects
yours. అది నిన్ను కాపాడుచున్నది. It's our shield. ఓ అదే మన ధ్వజమై ఉన్నది. Our healing. మన కవచము, మన స్వస్థత అయి ఉన్నది. It's our all in all. రక్తమే నిన్ను అన్నిటిలో కాపాడేది. The devil cannot get us ఏ దయ్యము నిన్ను అపహరింపలేడు. under the protection of God. దేవుని భద్రతలో నీ ఉన్నంత కాలము అపవాది ఏమీ చేయలేడు. Job was under God's protection. యోబు దేవుని భద్రతలో అలాగునే ఉన్నాడు. And when the devil came, ఎప్పుడైతే దయ్యం వచ్చిందో the Bible said పరిశుద్ధ గ్రంథం the చెప్తుంది, devil could not get to him. దయ్యము యోబును తాకలేకపోయాడు. It's in your Bible. అది మీ బైబిల్లో కూడా ఉంది. And Satan came to God. సాతాను అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చాడు. Said, you build an edge around Job. సాతాను యోబుతో దేవుడితో చెప్తున్నాడు, యోబు చుట్టూ నువ్వు కంచె వేశావు. Yeah, you build a wall ఓ around him యోబు చుట్టూ నువ్వు కంచె వేశావు. that even Satan అందుకే సాతాను కూడా couldn't penetrate. లోపలికి వెళ్ళలేకపోయాడు. For every believer, ప్రతి విశ్వాసి there's a wall around you. ఓ నీ చుట్టూ ఒక కవచం ఉన్నది. A wall of the blood of Jesus. ఆ యొక్క కవచం మీద కాదు, యేసుక్రీస్తు రక్తమే. A wall of protection. అది భద్రతా వలయం. A wall of salvation. ఓ రక్షణ వలయం. No matter what the devil does, దయ్యము ఏది చెయ్యాలనుకున్నా he can never break that ఆ wall. వలయాన్ని దాటి వాడు రాలేడు. How do I know? నాకెలా తెలుసు? When it came to Job, యోబు దగ్గరకు వచ్చినప్పుడు he couldn't break it. వాడు కవచాన్ని దాటలేకపోయాడు. Watch something. కొన్ని విషయాలు జాగ్రత్తగా వినండి. If Job were a sinner, ఒకవేళ యోబు పాప అయి ఉంటే he would not be in that wall. వాడు ఆ కవచంలో యోబు ఉండేవాడు కాదు. Are you catching it? He వింటున్నారా? will be outside. అతడు బయట ఉండేవాడు. And Satan will get him easily. మరి బయట ఉన్నప్పుడు సాతాను సులువుగా చిక్కేస్తాడు. But because Job was in that wall, అయితే యోబు రక్తం యొక్క కవచంలో ఉన్నందున by living in obedience to the word of God, వాక్య విషయంలో విధేయుడిగా ఉంటూ నమ్మకస్తుడిగా బ్రతుకుచున్నందున when Satan came, ఎప్పుడైతే సాతాను వచ్చాడో he realized, వాడు గ్రహించాడు, he saw it, కన్నులారా చూశాడు, that there is a wall ఓ అతని చుట్టూ కవచం ఉంది, around Job, యోబు చుట్టూ కంచె ఉంది, and there is a wall ఓ నీ చుట్టూ ఒక కంచె ఉంది, around every believer. ఒక ప్రతి విశ్వాసి చుట్టూ This కంచె is ఉంది. what I'm saying tonight. అందుకే ఈ రాత్రి He చెప్తున్నాను, said, if we walk in the light, నీవు వెలుగులో నడిచినప్పుడు he is in the light. ఆయన వెలుగులో ఉన్న The ప్రకారం blood of Jesus Christ యేసు రక్తము becomes your protection. అదే నీ యొక్క కవచమై ఉన్నది. హల్లెలూయా. Don't get out of the blood. రక్తం దాటి బయటికి రావద్దు. It is dangerous అది ప్రమాదకరము. to get out of the protection of the blood. రక్తం యొక్క కంచె దాటి బయటకు వచ్చావా, అది నీకు ప్రమాదము. As long as you are inside, నీవు లోపడున్నంత వరకు the devil will remain outside. దయ్యము బయటే ఉంటాడు. Stay inside. అందుకే లోపడే ఉండండి. In the first Exodus, మొదటి నిర్గమములో if you want to escape the death angel, నీవు మరణ దూతను నీ జోలికి రాకుండా ఉండాలంటే you have to stay behind the Passover blood. నీవు పస్కా రక్తము లోపడుండాలా. You have to stay behind your atonement. నీ ప్రాయశ్చిత్తము లోపడే ఉండాలా. That atonement protected them ఎందుకంటే ఆ రక్తమే వారిని కాపాడింది. from the plagues. తెగుళ్ళ నుండి కాపాడింది. It protected them వారిని కాపాడింది. from the death angel. మరణ దూత నుండి, సంహార దూత When నుండి. they go to the Red Sea, ఎప్పుడైతే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారో it protected them దేవుడు వారు కాపాడాడు. from Pharaoh's army. ఫరో సైన్యము నుండి When they go to the wilderness, వారు అరణ్యములకు వెళ్ళినప్పుడు protected them రక్తం వారిని కాపాడింది. from hunger, ఆకలి నుండి, from thirst. తప్పిక నుండి He gave them manna. దేవుడు వారికి మన్నా He gave ఇచ్చాడు. them water. దేవుడు నీళ్లు He ఇచ్చాడు. fought their enemies. వారి శత్రువులతో He gave them పోరాడాడు. victory. ఎన్నడూ వారికి గెలిపే ఇచ్చాడు. The blood రక్తం is your protection. నీ భద్రత అయి ఉన్నది. రక్తమే నీ కంచె అయి ఉన్నది. Are you getting that? వింటున్నారా? Now there are two ways ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి for the devil దయ్యానికి. to have access వాడికి రావడానికి అనుమతి రెండు సార్లు ఉంది to attack you. నీ మీద దాడి చేయడానికి. It's either you get out of the protection, నువ్వు రక్తం నుండి బయటకన్నా రావాలా, or God pull the protection apart ఆ దేవుడు ఆ కవచాన్ని తప్పించాలా,
for Satan to have access. సాతాను లోపల రావడానికి అనుమతి. Because no matter how thin you slice anything, నీవు ఏ విధంగా కంచె తెంచాలనుకున్నా, look at how thin the edge of this paper is. ఈ కాగితం యొక్క అంచె ఎలా ఉందో చూడండి. It must have two sides. దానికి ఇరుపక్షాలు ఉంది, అవునా? And this is the way you must look at life. నీవు జీవితాన్ని కూడా రెండు వైపులా చూడాలి. వాళ్ళు తగ్గిపోయింది, ఆత్మట తెప్పొద్దు, సెట్ చేసి వదిలేయి. When something happens, ఏదైనా జరిగినప్పుడు there are two ways to look at it. నువ్వు చూడాల్సింది రెండు వైపులా చూడాలి, ఏకపక్షంగా చూడకూడదు. Is either you are wrong అయితే నువ్వన్నా తప్పు చేసి ఉండాలి, or God permits it. దేవుడే దాన్ని అనుమతించి ఉండాలి. But so that you can know the attitude to show, you must check yourself. నీ స్వభావము బయట పడిపోద్దన్న భయం నీకు ఉన్నప్పుడు నీవే పరీక్షించుకోవాలి. That is why I brought Job. అందుకే యోబుని చెప్పాను ఈ రాత్రి. Job had all the problems యోబుకి అన్ని కష్టాలు ఎదురయ్యాయి that human beings could have. మనుషులకు కలిగే కష్టాలన్నీ యోబుకి But కలిగాయి. my brethren, నా సహోదరుడా, he did not bring it upon himself. అయితే యోబుకి అన్ని కష్టాలు కలిగిన యోబుకి మాత్రం ఏ కష్టం రాలేదు దేవుడు. He was not the cause of the problem. అయితే కలిగిన కష్టాలన్నిటికీ యోబు కారణం కాదు, God himself was the cause. దేవుడే యోబుకి కారణమయ్యాడు. And the problem of Job, the problem of Job, అయితే యోబుకున్న సమస్య ఏంటి? listen to me, జాగ్రత్తగా వినండి. started from the church. యోబు యొక్క సమస్య సంఘము నుండే ప్రారంభమైంది. Church is meant to be a place of protection. ఇప్పుడు సంఘమే భద్రత కవచంగా ఉండాలి. But it was when Job came to church, కానీ యోబు ఎప్పుడైతే సంఘానికి వచ్చాడో, when the sons of men God presented themselves. దేవుని కుమారులు అనబడిన వారు అక్కడికి వచ్చినప్పుడు, What are we doing tonight? ఈ రాత్రి మనం ఏం చేస్తున్నాం? Presenting ourselves మనలను మనం in the చూపించుకుంటున్నాం. presence of God. దేవుని సన్నిధిలో మనల్ని మనం చూపించుకోవడానికి వచ్చాం. We came to church. మనము మందిరములోకి It వచ్చాం. was when Job came to church ఎప్పుడైతే యోబు సంఘానికి వచ్చాడో, that God saw Satan in church. దేవుడు సాతానుని అనుమతించాడు సంఘములోకి. You said Satan came to church? సాతాను మందిరంకి వస్తదండి. The Bible said he came. బైబిల్ చెప్తుంది దయ్యము చర్చికి వచ్చిందని. The Bible said he came. బైబిల్ చెప్పింది అపవాది చర్చిలోకి వచ్చాడు. What did he come to do? ఏం పని చేద్దామని వచ్చాడు? He came to steal your liberty. నీ స్వాతంత్రాన్ని దొంగిలించడానికి వచ్చాడు. He came to make your mind wander away. నీ మనసు దృష్టి పెట్టకోకుండా నీ ఏకాగ్రత దారి మళ్లించడానికి వచ్చాడు. So that your body is here, అయితే నీ శరీరం ఎక్కడే ఉంటది, but your mind is somewhere నీ else. మనసు ఎక్కడికో పోద్ది. You are only in the church. నువ్వు కేవలం నీ శరీరంతో మాత్రమే ఉన్నావు, Spiritually, you are outside the కానీ church. ఆత్మీయంగా నువ్వు మందిరానికి బయట ఉన్నావు ఇప్పుడు. That is why అందుకే whatever happens in God's presence, దేవుని సన్నిధిలో ఏది జరిగినా you don't know. నీకు అర్థం కావట్లేదు. You came in the way you came. నువ్వు వచ్చినట్టు రావాల్సిన రీతిగానే వచ్చావు. You went back తిరిగి without receiving one blessing. ఒక్క ఆశీర్వాదం కూడా పొందకుండా వచ్చా No, పోయావు. sir. అలా వెళ్ళడానికి వీలేదు. You must come to church in the spirit. నీవు మందిరమునకు వచ్చినప్పుడు ఆత్మ పూర్ణుడిగా రావాలి. Our body must be here. మన దేహం ఇక్కడే ఉండాలి, Our spirit must be మన here. ఆత్మ ఇక్కడే ఉండాలి, Our soul must be here. మన ప్రాణం ఇక్కడే ఉండాలి. We must catch every move of God. దేవుని యొక్క ప్రతి కదలికను చూడగలగాలి. While he is passing by, ఆయన దాటి వెళ్ళిపోవచ్చుండగా we must get a hold of him. మనం ఆయనను పట్టుకోవాలి. ఆయనను దాటిపోనివ్వకూడదు. Don't come to church and be thinking of the food that is not at home. నువ్వు మందిరంలో కూర్చొని ఆరాధనకని చెప్పొచ్చి ఇంటికాడ నా బొవ్వ ఎవరు తినేస్తాడని ఆలోచనలతో పెట్టుకోకు. When you seek first the kingdom of God, నువ్వు దేవుని రాజ్యాన్ని మొదట వెతికితే all other things shall be added. అన్ని కార్యాలు నీకు వస్తాయన్నాడు దేవుడు. Church, be in the spirit. సంగమా, దేవుని దైవాత్మలో మీరు ఉందురుగాక. Because Job was in service. ఎందుకంటే యోబు కూడా అలాంటి సేవలోనే ఉన్నాడు. And Satan was moving around. దేవుని పనిలో యోబు ఉంటే యోబు చుట్టూరు దయ్యం తిరుగుతా ఉన్నది. Let me tell you, నన్ను చెప్పనివ్వండి, you cannot stop Satan from coming to church. సంఘానికి రావద్దని దయ్యాన్ని నువ్వు అడ్డుకోలేవు. But you can stop him నువ్వు అన్ని ఎక్కడ ఆపగలుగుతావంటే from operating in the church. సంఘములో నీ భక్తిని బట్టి వాడిని రాకుండా ఆపగలం.
you can render him useless. నీవు వాడి మందిరానికి వచ్చినా నీ ప్రవర్తనను బట్టి వాడు ఒక పనికి మాలివాడిగా ఉంటాడంతే. Satan is not ready to be saved, సాతానికి రక్షణ రాదు, వాడు రక్షింపబడడు. but we can render him useless, కానీ వాడిని అడ్డెట్టుకుని మనం రక్షణ పొందొచ్చు. so that when he leaves the service, వాడు ఎప్పుడైతే ఆరాధన అయిపోయి వెళ్ళిపోతాడో he will have no achievement. వాడికి ఇక ఏ పని లేదు. So that day, ఆ రోజున God saw him. దేవుడు చూశాడు. దేవుడు మందిరంలో, Satan, where are you coming from? సాతాను ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు అని అడిగాడు. You caught that. ఆయనకి He was అర్థమైంది. in church. అయ్యా జాగ్రత్త వినండి, దయ్యము దేవుని కళ్ళ ముందుకు వచ్చినప్పుడు దేవుడు అడిగాడు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు అని. And Satan said, I'm just going through and fro, no rest, no peace. సాతాను అన్నది నెమ్మది లేదు, మనశ్శాంతి లేక అటు ఇటు తిరుగుతూ చివరికి ఇక్కడికి వచ్చాను అంది. Then God asked him, అప్పుడు దేవుడు అడిగాడు, have you considered my servant Job? నెమ్మది లేక శాంతి లేక తిరిగినప్పుడు నా కుమారుడు కనబడలేదా నీకు? It was God దేవుడే himself స్వయంగా that exposed Job యోబును to చూపించాడు Satan. సాతానికి. నా కుమారుడు నీకు కనబడలేదా భూమి మీద? That is the Bible. అది బైబిలేనంటారా? It may be you tonight. బహుశా ఈ రాత్రి ఆ యోబు నువ్వేనేమో. Hey, don't say no. నేను కాదు It may be you. నేను కాదు అని తప్పించుకోవద్దు, నువ్వే. It may be me. అది నేనై It ఉండొచ్చు, may be any of us. అది మనలో ఎవరైనా అయి ఉండొచ్చు. Anytime. ఎప్పుడైనా But anytime ఎప్పుడైనా God does that, దేవుడు ఆ పని చేయగలడు. is because God ఎందుకంటే ఆయన దేవుడు కనుక has confidence ఆయనకి నమ్మకం ఉంది in your ability నీ శక్తి సామర్థ్యం to మీద. overcome temptation. శోధనలను జయిస్తావని దేవుడికి నీ మీద నమ్మకం కలగాల. It is not everybody ఇది అందరికీ కాదు. that God can recommend. దేవుడు ఎవరికి పడితే వాడికి రికమెండేషన్ చేయడు. If he recommends you నీ మీద శ్రద్ధ చూపాడంటే, to Satan సాతానుకు or చెప్పాడు, to any man, ఏ వ్యక్తికైనా, it's because God knows ఎందుకంటే దేవుడు తెలుసు he has put something in you నీలో ఏదో పెట్టాడు ఆయన to overcome జయించడానికి. every temptation ప్రతి శోధనను of Satan. సాతాను శోధన జయిస్తావని. And why will he permit Satan? ఎందుకు దేవుడు అనుమతించాడు Why సాతాన్ని? will he allow Satan ఎందుకు ప్రవేశింపజేశాడు? to come around you? నీ చుట్టూ ఎందుకు రమ్మన్నాడు ఆయన? It's because God wants to have a reason ఎందుకంటే దేవుడికి ఒక కారణం ఉంది. to bless you, నిన్ను దీవించడానికి, to promote you, నిన్ను హెచ్చించడానికి, to lift you higher. నిన్ను ఉన్నత స్థితిలోకి తేవడానికి. And you have. నీవు అక్కడ ఉంటావు. You know, మీకు తెలుసా, we need character మనకి గుణం కావాలి. to manage achievement. మనం సాధించాలంటే గుణవంతులమై ఉండాలి. That is why అందుకే God takes us దేవుడు through a process of growth. God took He takes us, he walks us through Yes, sir. a process of growth. ఒక ఎదుగుదల అంటే మనం ఎదగాలని దేవుడు ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నాడు. Now, for this, my little brothers here, ఇగో ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లలు, God will not give them 1-2 million on 10 million rupees. ఆ దేవుడు ఆ చిన్న పిల్లలు కొన్న వారికి 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఇవ్వడాయన. He knows they are not matured enough ఎందుకంటే now ఆ డబ్బుల ద్వారా వాళ్ళు ఏం చెయ్యగలరో అన్న to స్థాయి, use that money. ఆ డబ్బుని ఎలా వాడాలన్న స్థాయి వాళ్ళకి తెలియదు అన్న సంగతి దేవుడికి తెలుసు. Are you following? వింటున్నారా? But if he wants to give any of them 10 million rupees, నువ్వు మీలో ఎవరైనా 10 లక్షల రూపాయలు వాళ్ళ చేతిలో పెడితే, God will start growing him. పోన్లే ₹1,00,000 ఇచ్చారనుకోండి, He will give him experiences. He will give him challenges. He will give him tests to help him so that when he gets that money, he will know how to use it. ఇప్పుడు దేవుడు ₹1,00,000 వాళ్ళ చేతిలో పెట్టి వాడండ్రా అంటే వాళ్ళకేం తెలియదు. కానీ డబ్బుతో పాటు దేవుడు తెలివియు, జ్ఞానము, ఎదుగుదల, పరిపక్వత వారికి ఇచ్చినప్పుడు ఎదిగే కొద్దీ ఆ డబ్బు ఎలా వాడుకోవాలో దేవుడు వారికి బోధిస్తాడు. For every success in life, జీవితంలో ప్రతి గెలుపుకి there must be a maturity ఒక పరిపక్వత ఉండాలి, ఒక ఎదుగుదల to ఉండాలి. handle it. అది దాన్ని వ్యవహరించగలగాల. If you don't have that maturity, నీకంత సామర్థ్యం లేకపోతే, ఆ గుణం లేకపోతే, your achievement, నీ గెలుపు, your success నీ గెలుపులు will destroy you. నిన్ను పాడు చేస్తాయి. Success is good.
సాధించడం మంచిదే, but it can destroy. కానీ ఆ సాధింపు వల్ల నీకు నాశనం వస్తుంది. It could make you lose your sense. అప్పుడు నీవు మతి లేనడిగా మారిపోతావు, Become too proud. ఇక గర్విష్టిగా మారిపోతావు. It could make you become too, too wayward. బాగా సాధించావు కానీ దాని వల్ల నీకు ఉపయోగం లేదు. నాశనము, గర్వము, పతనం అవన్నీ వచ్చాయి. But if God first builds you, కానీ దేవుడికి చిన్నప్పటి నుండి Before కట్టుకుంటూ he వస్తే, gives you, దేవుడు చిన్నప్పటి నుండి కట్టుకుంటూ వస్తే, when that success comes, ఎప్పుడైతే ఆ సాధించడం జరుగుతుందో you will have the sense నీకు ఆలోచన వస్తుంది, to manage it. దాన్ని ఎలా వ్యవహరించాలో నీకు అర్థం అవుద్ది. This is the way of God. ఇది దేవుని పద్ధతి. Anytime God allows the devil ఎప్పుడైనా దేవుడు సాతాను అనుమతిస్తే by himself తనకు తానుగా to attack us, మన మీద దాడి చేయడానికి దేవుడే because he's రప్పించాడు. building us అంటే నిన్ను కడుతున్నాడు ఆయన. for a success. ఒక గెలుపు కోసం నిన్ను కడుతున్నాడు. You must have character నీకు గుణం ఉండాలి, to manage power. దేవుని శక్తిని You వ్యవహరించాలని must have character నీకు గుణం ఉండాలి, to manage success. సాధింపును అనుభవించడానికి. Are you following me? గమనిస్తున్నారా? It does not just come as a dash. అదేదో అలా వచ్చి పనికి రానట్టుగా పోకూడదు. Character is not a gift. గుణము అంటే అది బహుమానం కాదు, It's a victory. అది విజయము. God will run you through experience. దేవుడు నీకు అనుభవాలు ఇస్తూ నేర్పిస్తున్నాడు. In African kingdoms, ఆఫ్రికా రాజ్యాలలో before they make a king, వారు రాజుని చేయక మునుపు, in the part where I came from, మరి ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? ఆ దేశ ప్రాంతాల్లో. because once he becomes a king, ఒక్కసారి గనుక ఏ వ్యక్తి అయినా రాజు అయితే it becomes unchallengeable. ఇంకా వాడికి ఎదురు ఎవడు ఉండడం. It will look like the man next to God. ఇక ఆ రాజు ఎవరంటే దేవుడి తర్వాత రాజే గొప్పవాడు, అంత స్థాయి. If he stand and say, అలా నిలబడి అన్నాడు అనుకో, go and cut the head of that man for వెళ్ళి me, ఆ వ్యక్తి యొక్క తల లేపేండి రా అన్నాడు అనుకో, they must carry it out. ఖచ్చితంగా ఆడి తల తెచ్చేయాల్సిందే. అంతే. So because of that, ఎందుకంటే దానిని బట్టి they understand the level of power they are giving this man. వాళ్ళు అనుకున్నారు, వారు గ్రహించింది ఏంటంటే ఈ వ్యక్తికి, రాజు అనబడిన వ్యక్తికి ఎంతటి అధికారం ఇస్తున్నామంటే, So before they will make him as a king, రాజుని చేయక ముందు they will take him into a purgatory. అతన్ని పొగట్రీ మీన్స్ Yes, a place of purging. ఒక కఠినమైనటువంటి కారాగారం, కఠినమైనటువంటి ఆ పరిస్థితి ఉండే స్థలానికి తీసుకెళ్తారు. For about 6 months 6 నెలలు to 1 year. లేదా ఒక సంవత్సరం In that place, ఆ స్థలంలో it will be afflicted. వాడికి ఎన్ని కష్టాలుంటాయో. It will suffer hunger. ఆకలితో అలమటిస్తాడు, It will suffer thirst. వాడు తట్టుకోవాలి, దప్పికని When they తట్టుకోవాలి. ask him, అడుగుతాడు, why are you suffering hunger? ఎందుకంత ఆకలితో అలమటించాలి? It will say, it's because I want to be king. వాడు అంటాడు, ఎందుకు భరిస్తున్నావా అంటే నేను రాజునవ్వాలా. They will say, yes. అప్పుడు అంటారు, అవును, Because when you become king నువ్వు రాజు అయ్యాక and your people are hungry, నీ ప్రజలు ఎవరైనా ఆకలితో ఉంటే you must know how they feel. వాళ్ళ ఆకలి నీవు అనుభవించాలా. This is why you must go through the experience. అందుకే రాజు కాక మునుపు నీకు ఆకలి నొప్పులు. They will make him do the dirtiest jobs. ఒక చిరాకుగా ఉండేటటువంటి దుష్క్రియలు అతనితో చేయిస్తారు. They will take him to farm పొలాలకు తీసుకెళ్తారు without any machinery. ఏ మిషన్లు చేతికి ఎవరో. They can tell him to cultivate hectares of land. అతను అంటారు 1000 ఎకరాలు నీ సొంత చేతులతో దున్నాలంటారు. When he's doing the work, ఆ పని they చేస్తున్నప్పుడు will ask him, వాళ్ళు అడుగుతారు, why are you doing this? ఎవయ్యా ఎందుకంత కష్టాన్ని Say, because భరిస్తున్నావు? I want to be king. అతను అంటాడు, నేను రాజుని అవ్వాలయ్యా. They will tell him, వాళ్ళు అంటారు, no, from the humble background ఈ దీన కడుపీద పరిస్థితి నుండి we are taking you from. నిన్ను ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు నీకు తెలియాలా. Get power, నీకు అధికారం వచ్చాక you will not misuse it. ఇక నీవు నీ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. This is what God does for our life. దేవుడు మన పక్షాన కూడా అదే చేస్తున్నాడు. So that when it takes us to a place of achievement, ఎప్పుడైతే మనము సాధించిన స్థితిలోకి వచ్చేస్తామో we will not misuse it. నీవు దాన్ని తప్పుగా దుర్వినియోగం చేయకూడదు. We find out ఆయన కనుగొంటాడు the only reason ఒకే ఒక కారణం, he allowed Job యోబును అనుమతించడానికి, go through what he went through, అన్ని కష్టాలను అనుభవించడానికి. because ఎందుకంటే he wanted to multiply the wealth of Job. యోబు యొక్క ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేయాలని దేవుడిన్ని కష్టాలు యోబుకు కలగజేశాడు. As Job got back
back everything he lost. ఎందుకంటే ఏవైతే పోగొట్టుకున్నాడో In సమస్తాన్ని many folds. దేవుడు రెండంతలుగా యోబుకి ఇచ్చాడు. What then is the reason for his trial? అసలు అతను కష్టాలు భరించాల్సిన అవసరం ఏంటి? To take him from a millionaire to a billionaire. ఒక లక్షాధికారి నుండి ఒక కోటీశ్వరుడిగా దేవుడు చేయాలనుకున్నాడు. That is the only reason. అదొక్క కారణం కోసం ఇన్ని కష్టాలు పెట్టాడు. When God ఎప్పుడైతే దేవుడు by himself, తనకు తానుగా without you sinning, నీవు పాపము చేయకుండా allow trials in your life, నీ జీవితంలో కష్టాలు రప్పించాడంటే God is building you ఆయన నిన్ను నిర్మిస్తున్నాడు. to a greater level. గొప్ప స్థితిలోనికి నిన్ను లేవనెత్తబోతున్నాడని. That is one side అందుకే అది ఒక భాగం. of the slice. ఈ యొక్క మన యొక్క ఒక భాగం అది. The మన other జీవితంలో ఒక భాగం. The other side, ఇప్పుడు రెండో పక్క you may be responsible. అది నీ బాధ్యత. ఒక పక్క దేవుడి బాధ్యత, మరొక పక్క దేవుడి నీ బాధ్యత. Now we are coming to our subject. ఇప్పుడు మన అంశంలోకి వద్దాం. When you are responsible, మీరు ఎప్పుడైతే బాధ్యులుగా ఉంటారో you are the one ఆ, who by yourself ఆ, left the protection of the blood. నీవు నీ బాధ్యతలో ఉన్నప్పుడు దేవుని యొక్క రక్షణ కవచములో నుండి నీకు నువ్వుగానే తప్పించుకుని బయటకు వచ్చావు. What takes you out of the protection? మరి భద్రతా వలయముల నుండి బయటకు నిన్ను రప్పించింది ఏంటి? Sin. పాపం. But can I say something tonight? అయితే ఇంకో విషయం చెప్పనండి. రాత్రి When sin is committed పాపము జరిగినప్పుడు or a mistake is made, లేదా పొరపాటు జరిగినప్పుడు God does not quickly judge his children. దేవుడు తన పిల్లలను తక్షణమే తీర్పు తీర్చలేదు. Are you with me? నాతోనే ఉన్నారా? God does not immediately వెంటనే దేవుడు ఏమి తీర్పు తీర్చలేదు. judge his children. తన పిల్లల్ని తీర్పు తెచ్చలేదు. Because the God that we serve ఎందుకంటే మనము సేవించే దేవుడు is a God that has pardon. ఆయన క్షమాపణ కలిగిన దేవుడు. Is a God of reconciliation. ఓ పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన దేవుడు. Listen to me, church. జాగ్రత్త వినండి. In the beginning, ఆదిలో it was Adam ఆదాము that offended. ఆ కార్యాన్ని చేశాడు. According to the Bible, వాక్యాన్ని బట్టి it was Adam that sinned. ఆదాము ఆ పాపము జరిగించాడు. When the glory of God, the presence of God came down, ఎప్పుడైతే ఆ క్షణమున దేవుని మహిమకరమైనటువంటి ప్రసన్నత వచ్చిందో Adam realized ఆదాము గ్రహించాడు. he does not have what it takes ఓ yes to stand in God's presence. ఆయన మహిమకరమైన వెలుగు వచ్చినప్పుడు ఆదాము తట్టుకోలేక దాక్కున్నాడు, నిలబడలేకపోయాడు. He couldn't come to church. ఓ దేవుని సంఘానికి రాలేకపోయాడు. The Bible said he ran away. బైబిల్ సెలవిస్తుంది దేవుడు రాగానే ఆదాము తప్పించుకుని పారిపోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. But when God came down, కానీ దేవుడు వచ్చినప్పుడు it was Adam that sinned, పాపం చేసింది ఆదామైనా, but it was God that was looking for కానీ him. వెతుక్కుంటూ వచ్చింది దేవుడు. వింటున్నారా? పాపము జరిగింది ఆదాము వల్ల అయినా తన పిల్లలు వెతుక్కుంటూ వచ్చింది ఆయన. Tonight, ఈ రాత్రి God is looking for you. ఆ రోజు ఆయన వచ్చినట్టు వెతికినట్టు ఈ రాత్రి నిన్ను వెతుకుతున్నాడు. ఇక్కడ God is looking for sinners. దేవుడు పాపులను వెతుకుతున్నాడు. The Bible says బైబిల్ సెలవిస్తుంది God is not interested in the death Yes, sir. or destruction of a sinner, Yes, sir. but in their repentance. దేవుడు పాపి యొక్క మరణ విషయంలో గాని పాపి యొక్క పతన పరిస్థితులు గాని దేవుడు పట్టించుకోవట్లేదు. కానీ ఒక పాపి యొక్క ఒప్పుకోలు కొరకు దేవుడు వెతుకుచున్నాడు ఈ రాత్రి. So tonight, ఈ రాత్రి God is looking for you. దేవుడు నీ కోసం నీ ఒప్పుకోలు కొరకు If you వెతుకుతున్నాడు. are in sin, నీవు ఒక పాపివైతే God has sent me here tonight దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు ఈ to రాత్రి look for you, నీకు చెప్పడానికి, to bring you back to Him. తిరిగి మళ్ళీ ఆయన ఎదుగు Because తెప్పించడానికి. He is a God of reconciliation. ఎందుకంటే నీ కోసము మంచి ఆలోచన కలిగిన దేవుడు ఆయన. He never forsake. ఎన్నడు విడువడు, Never is God. ఎన్నడు ఎడబాయడు. He's always interested ఓ ఆయన ఎల్లప్పుడు నీ మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. in those who are down. ఎవరైతే కింద ఉన్నారో He saved the Jacob. ఓ ఆయన యాకోబును రక్షించాడు. He made him an Israel. ఆయన ఇశ్రాయేల్ గా మార్చాడు. He saved Rahab. ఆయన బ్రహ్నామును కాపాడాడు. She made her an ancestor of Jesus. ఓ ఆయన యేసు క్రీస్తు వలె అందరినీ మార్చాడు. He saved the Samaritan ఆయన woman. సమరయ స్త్రీని మార్చాడు. He said, your sins which are many. ఆయన అన్నాడు అనేకమైన నీ పాపాలు He told Mary,
ఈ రోజు మరియతో all చెప్తున్నాడు, your sins are forgiven నీ you. పాపములన్నీ క్షమించబడ్డాయి. God is looking for you కాబట్టి tonight. దేవుడు నీ కోసం వెతుకుతున్నాడు. Stop hiding. దాకోవడం మానేయండి. Stop running. ఓ పారిపోవడం Come మానేయండి. back to the Savior. తిరిగి యేసు ఎద్దకు రండి. He's got power. ఆయనకు శక్తి ఉంది to save. రక్షించడానికి. Power. ఆయనకు అధికారం ఉంది Deliver from sin. నిన్ను విడిపించడానికి. Power. ఆయనకు అధికారం to ఉంది change you నిన్ను from మార్చడానికి. every sinful habit. Yes, sir. Give him a chance in your heart tonight. ఈ రాత్రి And your life will never be the same. ఈ రాత్రి ఆయన క్షమించే అధికారం ఉంది, ప్రేమించే అధికారం ఉంది. ఇష్టంగా ఉంటే తప్పించుకోవద్దు, ఆయన ఎదుగు పరిగెట్టుకుంటురా. Oh, hallelujah. హల్లెలూయా. When పారిపోవద్దు. something is wrong in your life, నీ జీవితంలో ఏదైనా తప్పు జరిగితే, if you are truly a Christian, నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే it makes you uncomfortable అసలు నిన్ను కుదురుంచదు అది. because Christians don't commit sin. ఎందుకంటే క్రైస్తవుడు పాపము The చెయ్యలేడు. seed of God is in them. చేయకోకుండా ఉండడానికి దేవుని విత్తనం వాడిలో ఉంది. There's no desire for sin. అసలు పాపపు కోరికలే ఉండవు. They may make mistakes, వారు పొరపాట్లు చేయొచ్చు, but they are not sinners. కానీ వారు పాపులు కాదు. That is why, అందుకే if anything is wrong in their life, ఏదైనా క్రైస్తవ జీవితంలో తప్పులుంటే they know the power వారికి ఒక శక్తి ఉంది. of confession. వారిని ఒప్పుకోలు చేసే They శక్తి know ఉంది. the power వారికి ఒక శక్తి ఉంది. of repentance. మారు మనసు పొందొచ్చు. The Bible says, బైబిల్ చెప్తుంది, whosoever covereth his sin ఎవరైతే పాపమును కప్పుకుంటాడో shall not prosper. వాడు వర్ధెల్లడు. పాపమును కప్పుకొని వాడు వర్ధెల్లడు. Yes, sir. Whoso repented ఎవడైతే పశ్చాత్తాపడతాడో and forsaketh sin దానిని విడిచిపెడతాడో shall obtain mercy. వాడు కనికరము పొందుతాడు. I'm offering you the mercy of God tonight. ఈ రాత్రి దేవుని కనికరము మీకు కలుగును గాక. Without money, వెల without లేకుండా, price, వెల లేకుండా, రుసుము you లేకుండా can obtain mercy. నీవు కనికర ఉచితంగా పొందొచ్చు. Let me tell you something. నన్ను చెప్పనివ్వండి. For you to see the power of repentance, మారు పశ్చాత్తాపానికి వచ్చినటువంటి ఆ యొక్క శక్తి మీరు పొందాలంటే, when the Bible introduced Ahab బైబిల్ ఆహాబు గురించి మాట్లాడింది. in the Bible, బైబిల్లో the Bible said there was no man so wicked that sold his heart to sin భూమి మీద ఆహాబు and కన్నా wickedness than Ahab. ఈ భూమి మీద ఆహాబు లాంటి దరిద్రుడు, ఆహాబు లాంటి నీచుడు, ఆహాబు లాంటి దిక్కుమాలిన వాడు ఈ భూమి మీద ఎవడు లేడని చెప్పింది. He was a wicked man. వాడు అంత బలహీనుడు. But do you know one day, కానీ మీకు తెలుసా, ఒక రోజున in the matter of Naboth's vineyard, నాబోతు యొక్క పొలం విషయంలో when his sin was shown him, వాడి పాపం బయటపడింది. అక్కడ the Bible said బైబిల్ చెప్తుంది, Ahab repented, ఆహాబు పశ్చాత్తాపడుతున్నాడు. wore sackcloth, and he tore his cloth, వస్త్రాలు చెప్పుకున్నాడు. and he was walking softly. వాడు మెల్లగా నడుస్తున్నాడు. Do you know that repentance ఆ మారు మనసు got God excited? ఆ పశ్చాత్తాపము, నాబోతు పొలం విషయంలో తను చేసిన పాపము దేవుని ముందు పశ్చాత్తాపడినప్పుడు దేవుణ్ణి ఆశ్చర్యపరిచింది ఆడి పశ్చాత్తాపం. God ran to the house of his prophets. వెంటనే దేవుడు తన ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. Elijah, come and see something. ఇలా రా నీకు చూపిస్తాను రా అన్నాడు ప్రవక్తని. వచ్చాడు. Ahab repented. ఆ పశ్చాత్తాపడ్డాడు చూడు. Ahab repented. ఆ పశ్చాత్తాపడ్డాడు చూడు. Ahab repented. ఆ పశ్చాత్తాపడ్డాడు For చూడు. once, ఒక్కసారి Ahab repented. జీవితంలో మొట్టమొదటిసారి పశ్చాత్తాపడ్డాడు చూడు. Because of this repentance, ఈ పశ్చాత్తాపాన్ని బట్టి the evil that I want to do నేను చెయ్యాలనుకున్న నాశనం to him, అతనికి I postpone it. నేను పోస్ట్పోన్ చేశాను. That is the power అది శక్తి. of repentance. పశ్చాత్తాపంలో అంత శక్తి ఉంది. It takes away evil. దేవుని యొక్క ఉగ్రతను It takes away తప్పించింది. condemnation. దేవుని యొక్క మనసు It takes మార్చింది. away. తీసేసింది. Oh, it takes away danger. ఓ ప్రమాదాన్ని It takes తీసేసింది. away the punishment శిక్షను and తప్పించింది. the cruelty of sin. ఓ పాపము యొక్క మూర్ఖత్వాన్ని నీలో నుండి తప్పించింది ఆయన. If something is wrong in your life నీ జీవితంలో ఏదైనా తప్పు ఉంటే and you try to cover it, నువ్వు దాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తే you won't succeed. నువ్వు ఎన్నడూ వర్ధిల్లవు. That is what the Bible means. Whosoever covereth his sin shall not prosper. పాపమును కప్పుకున్న వాడు వర్ధిల్లడని బైబిల్ చెప్పింది. An attempt to cover sin does not always succeed. కప్పుకోవడానికి ప్రయత్నించిన వాడు కూడా ఎప్పటికీ వర్ధిల్లడం.
Because if you don't expose sin, నీవు పాపాన్ని వ్యక్తపరచకపోతే, the Bible said your sin will find you out. అవును, ఒక దినమున పాపమే నిన్ను నెట్టేస్తుంది అన్నాడు. Meaning your sin will expose you. దాని అర్థం నువ్వు పాపాన్ని బయటకు చూపించకపోతే ఒక దినాన పాపమే నిన్ను చూపిస్తుంది. If you don't disgrace sin, నీవు కృపను అంగీకరించకపోతే sin will disgrace you. క్షమించండి, ఒక పాపమును ఒక దినమును అంగీకరిస్తే ఒక దినాన పాపమే నీ గురించి అంగీకరింపబడతాది. That is what it means. అంటే మన భాషలో పాపను ఆక్రమిస్తే పాపము నిన్ను అప్పగిస్తది. One must disgrace the other. కాబట్టి ఒకరినొకరు ఎవరో ఒకరు ఏకీభవించుకోరు. You are not sin, so don't protect sin. కాబట్టి పాపం మంచిది కాదన్న సంగతి నీకు తెలిసినప్పుడు Sin పాపాన్ని is not meant దాచుకోవద్దు. to be protected. పాపముని ఏమాత్రము కాపాడదు. Sin is meant to be exposed. ఓ పాపం బట్టబయలు చేయబడాలి. How do we expose sin? ఎలా బట్టబయలు అవుతుంది? By confession. ఒప్పుకోలు ద్వారా. When you don't confess, నువ్వు ఒప్పుకోలేనప్పుడు Satan సాతాను will have a right on you. నీ మీద వాడికి హక్కు ఉంది. The prophet of God said, దేవుని ప్రవక్త అన్నాడు, when you see in people's lives sometimes, నీవు కొన్నిసార్లు ప్రజల జీవితాలు చూసినప్పుడు demons are stubborn, దయ్యాలు అధికంగా ఉంటాయి. that affliction, ఆ బాధలు, that sickness, ఆ రోగాలు, that trouble ఆ కష్టాలు is stubborn and not going. ఇంకా అక్కడే ఉంటాయి. అవి ఎలా వాళ్ళ He జీవితంలో said sometimes stop praying. కొన్నిసార్లు ప్రార్థన చేయడం మానేయ్, వాళ్ళని విడిచిపెట్టవవి. Find out the reason. అయితే ఒకటి, నువ్వు ప్రార్థన చేయడం ఆపి వాళ్ళలో ఉన్న పొరపాట్లు ఏంటో చూడు ఫస్ట్. Because the prophet said, ఎందుకంటే ప్రవక్త అన్నాడు, or the Bible said, బైబిల్ చెప్పింది, a prayer of faith విశ్వాస సహితమైన ప్రార్థన we heal the sick. రోగిని బాగు చేస్తుంది అన్నాడు కదా. If he or she has done something wrong, మరి అతడు ఏదో పొరపాటు దాచిపెట్టుకుని it shall be forgiven. అతడు క్షమించబడాలి గనుక. So healing Ah. and forgiveness, or forgiveness and healing, they work together. ఇప్పుడు స్వస్థత క్షమాపణ, క్షమాపణ స్వస్థత, ఈ రెండు కలిసే ఉంటాయి. రెండు విడివిడిగా రావు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి ఏది జరగట్లేదంటే అక్కడ ఏదో పొరపాటు ఉందని గమనించు. But before forgiveness and healing can take place, అయితే క్షమాపణ కంటే ముందు స్వస్థత జరగవచ్చు. there must be a repentance. ఒక పశ్చాత్తాపం ఉండాలి. There must be a confession. ఒక ఒప్పుకోలు ఉండాలి. Because God will not bless with sin. పాపమున్నంత వరకు దేవుడు ఆశీర్వదించడు. When you don't make sin right, when you don't sort out your sin problem, నీ పాపములను గనుక నీవు వదిలించుకోకపోతే it goes into your subconscious, అది నీ యొక్క అంతరంగములోకి వెళ్ళిపోద్ది, and it disturbs you every once in a while. ఇప్పుడు ప్రతిసారి జీవితంలో ఒక్కొక్కరిని నువ్వు బాధ పెడతానే ఉంటావు. Subconscious means the level at which we are not always active. ఇప్పుడు ఈ అంతరంగము అనేది అది ఎల్లప్పుడూ బయట బహిరంగంగా కనబడి ప్రదర్శింపబడేది కాదు. But anytime you hear the word of God, అయితే అది ఎప్పుడు పనిచేస్తుంది? Or దేనికి బట్టి anytime దానికి something స్పందించదు. నువ్వు వాక్యం విన్నప్పుడు అది ఉనికిలోకి వస్తుంది. your mind will go to your wrong. నీ మనస్సులోకి వెళ్తుంది. The only way you can be free అప్పుడే నువ్వు స్వతంత్రంగా ఉంటావు. is to confess it. నువ్వు ఒప్పుకుంటా వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు. If you do not confess it, నువ్వు ఒప్పుకోవలేదనుకో Satan will have a right సాతానుకి హక్కు ఉంది on your disobedience. నీ అవిధేయత వల్ల వాడు నీ మీద దాడి The చేస్తాడు. prophet said, ప్రవక్త అన్నాడు, when you cast out Satan, నీవు సాతాను తరిమినప్పుడు he knows when to leave. వాడు ఎప్పుడు వదిలేళ్ళాలో వాడికి తెలుసు. He said, but if he knows that there is a sin in your life, అయితే నీ జీవితంలో పాపం ఉన్న సంగతి వాడికి తెలిస్తే he will stay there. నువ్వు ఎంత ప్రార్థన చేసినాడు వెళ్ళడం అక్కడే ఉంటాడు. If you like, pour all the anointing oil upon that person. అయితే ఒకవేళ మీరు ఇంకా భక్తి ఎక్కువైపోయి ప్రార్థన నూనె కనుక ఆడి మీద వేసిన all night prayer on that person. ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఆ వ్యక్తి కోసం ఎన్ని చేసినా, Ban demon, cast out Satan. వాడిని బంధించి బయటకు పారద్రోలినా, That demon will sit here cool. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పోసిన తైలం అన్ని జాగ్రత్తగా అనుభవించి అక్కడే కూర్చుంటాడు.
He will even mock you. అసలు నీ మీద నవ్వుతాడు. You know why? ఎందుకో తెలుసా? Because you've got his property. నీవు వాడికి ఆస్తిగా మారిపోయాయి. ఇంకా కదలడం. The property of Satan is sin. సాతాను యొక్క ఆస్తి ఏంటంటే పాపమే. As long as it is in your life, ఆ పాపము నీ బ్రతుకులో ఉన్నంత వరకు Satan will not live that life. సాతాను ఆ జీవితంలో నుండి పోడు. There is no amount of anointing that can send him out. ఎంత అభిషేకం వచ్చినా వాడు కదలడు. Even if you try to do it by force as servants of God, ఒకవేళ అనేక దైవజనుల్ని పిలిపించుకుని ప్రార్థించినా కూడా you can run into problem with God. ఓ దేవునితో మీరు సమస్యలో పడతారు తప్ప You వాడు must కదలడు. also know how to use the gift of God. గుర్తుపెట్టుకోండి, ఎవరిని పడితే వాడిని ఎప్పుడు పడితే అప్పుడు పిలవద్దు. ఎందుకంటే దేవుని వరమును మీరు గమనించాల్సి ఉంది. There was a teacher, ఒక a Sunday school teacher lady, ఒక సండే స్కూల్ టీచర్ ఒక లేడీ ఉంది in one of the churches, ఒక సంఘంలో. and she was becoming a mental case ఆమె మానసిక స్థితి బాగలేదు. in the days of the prophet. ఆ ప్రవక్త దినములలో That sister was going to one Pastor Johnson's church. ఓ ఆ సోదరు వెళ్ళే సంఘం యొక్క కాపరి పేరు జాన్సన్ అనే Now, చర్చి. Pastor Johnson and many people have prayed for that sister. ఆ సంఘ కాపరైన పాస్టర్ జాన్సన్ గారు ఇంకా అనేక మంది ఆమె కోసం But ప్రార్థన brethren, చేశారు. she wasn't getting better. ఆమెకి మంచి స్థితి రాలేదు. They've taken her to Robert, Billy Graham and all the rest of them to pray for. ఆ తర్వాత మతి స్థిమితం లేనటువంటి ఆ స్త్రీని